మధ్య కాలంలో రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఒకటి పెట్టారు. మీరేమైనా కామెంట్ చేస్తారా? కొంతమంది వ్యతిరేకించారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిష్ఠించింది అక్కడ విగ్రహాన్ని. ఏం చెప్తారు? మీరేమైనా కామెంట్ చేస్తారా దీని మీద? అయ్యో, నేను ఒక మాట చెప్పను. ఇంకా తెలంగాణ అనే పదం వాడి జనాన్ని మోసం చేయటం తప్ప ఇంకొకటి లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఏమురిగింది చెప్పండి? ఏమురిగింది? వ్యక్తిగతంగానైతే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. ఒక విధంగా చెప్పాలంటే మనసు ఇట్లా పిండుతుంది నాకైతే. రక్తం బయటకు వచ్చేదే తక్కువ ఉంది, అంత పిండుతుంది నా గుండె. జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితులను నేను ఎన్నడో చెప్పా. మొట్టమొదటి నుంచి తెలంగాణ రావటం పేదవాడి కొరిగేది ఏమీ లేదు. తెలంగాణ పెత్తందారు ఏ పెత్తందారైతే ఏందండి, కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అంటే ఏం ఒరిగింది ఏం లేదు. పేదోడు కొరిగింది అది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. వాళ్లకు రాజకీయ పద్ధతులలో ఒరిగింది ఏమి లేదు, ఆర్థికపరమైన పద్ధతుల్లో కూడా ఒరిగింది ఏమి లేదు. కాబట్టి దాని మీద అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ వాదులంతా కూడా. దాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. వచ్చిన తెలంగాణ ఏమైపోయింది, ఎవరి సొంతమైంది, ఎవరు చేస్తున్నారనే ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. పేదోళ్ళ భాగస్వామ్యం ఏముంది దాంట్లో? ఎస్సీలది కానీ, ఎస్టీలది కానీ, బీసీలది కానీ ఎవరిది ఏముంది? ముఖ్యంగా నేనైతే మా మాదిగ జాతి అయితే నిర్వీర్యం చేసిండ్రు. మా కులాన్ని గుర్తింపు చేయలేదు. అసలు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎంతోమంది దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అన్ని కులాల్లో కూడా బీసీలకు ఆనాడు 20% రిజర్వేషన్ ఇచ్చారు. తర్వాత అప్పుడున్న ప్రభుత్వాలు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈవెన్ ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ కొంత చేసుకుంటూ చేశారు కూడా. మరి ఇవాళ ఏం జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తే తెలంగాణ రాకముందున్న గవర్నమెంట్లకు, తెలంగాణ వచ్చినాక ఉన్న గవర్నమెంట్లకు చాలా తేడా ఉంది. పరిపక్వత లేదు, పేదవాడి పక్షాన కన్సర్న్ లేదు, వ్యవస్థ ఎక్కడ నష్టపోయింది, ఎక్కడి నుంచి డెవలప్ చేయాలనే ఆలోచన లేదు. దాంట్లో భాగంగా నలిగిపోయినాం కదా, నలిగిపోయినాం సార్. ఉద్యమకారులు ఏమంటున్నారు? రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఏంది, తెలంగాణలో అమరులయ్యారు, ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టవచ్చు కదా, గద్దర్ లాంటివో లేకపోతే అందశ్రీ లాంటి వాళ్ళదో వీళ్ళ విగ్రహాలు పెట్టవచ్చు కదా. రవీంద్ర భారతిలో నగరం నడిబొడ్డులో ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఏంది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం అవసరం అనేది తెలంగాణ ఉద్యమకారుల ఆవేదన. మనం ఉద్యమం ఎందుకు చేసినాం? ఎందుకు తెలంగాణ కోరుకున్నాం? తెలంగాణలో పెత్తందారుల పెత్తనం అనేది ఉండకుండా చేయడానికి చేసిన ప్రయత్నమే ఆ ఉద్యమం. ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ మనం ఎదుగుదల లేదు, ఎదుగుదల కావాలి, తెచ్చుకుంటామంటేనే కదా ఉద్యమం జరిగింది. లేకపోతే పేదోడికి ఏం అవసరం ఉంది ఉద్యమాని కోసం? కానీ ఫైనల్గా జరిగింది ఏమిటి? ఎవరు కొరిగింది ఉద్యమం వల్ల? ఏ రాజకీయంగా ఎవరు బలపడ్డాడు? ఇన్ని కులాలు ఉన్నాయి, బీసీ కులాలు ఉన్నాయి, ఎస్సీ కులాలు ఉన్నాయి. ఎవరిని ఉద్ధరించారు? ఏ కులాన్ని బాగు చేశారు మీరు? నేను అడుగుతున్నాను. కాబట్టి లీడర్ అనేవాడు పరిపక్వత కలిగి పనిచేయాలి, పేదవాడి హృదయాన్ని ఎరిగి పనిచేయాలి. ఆ రకంగా ఏం చేసిండ్రండి? మొన్న రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణ ఒకే ఒక అంశం విన్నరా? వర్గీకరణ ఒకటే వ్యవస్థాపరంగా ఒక మార్పు. అది అంటే కాన్స్టిట్యూషనల్గా ఎవరికి రావాల్సిన హక్కును వాళ్ళకు సాధించి ఇచ్చినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కింది. కాబట్టి నేనేమంటా అంటే ఆలోచన లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అది మంచి పద్ధతి కాదు. నేను అనేది ఏంటంటే, ఎందుకు ఏ కులానికి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూడండి. అప్పుడైనా ఇప్పుడైనా ఈ 12 సంవత్సరాల ముచ్చట చెప్తున్నాను, ఒక పార్టీది కాదు. ఏ కులానికి యాదవులు ఎంతమంది ఉన్నారు, గౌడ్స్ ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాలోళ్ళు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఎన్ని కులాలు ఉన్నాయి. ఈ కులాలకు భాగస్వామ్యం ప్రభుత్వంలో అటు అసెంబ్లీ పరంగా కానీ, అసెంబ్లీ కాకుండా ఇతర పోస్టులలో కానీ వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటి? అసలు ఈ ప్రభుత్వాలు ఆనాడైనా గవే ప్రభుత్వాలు, ఈనాడైనా గవే కులాలు పరిపాలన చేస్తున్నాయి కదా. దానివల్ల వచ్చిన లాభం ఏమిటి? పేదవాడికి మార్పు కావాలి.
పేదవాడు పరిపాలన చేస్తే ఎట్లా ఉంటుందో అది కూడా చూడాలి కదా. లేదు, ఆ రకమైన ఆలోచన కూడా చేయాలి. నేను అందశ్రీ సంతాప సభలో చెప్పా రేవంత్ రెడ్డి గారికి, పేదవాడి మనసెరిగి పనిచేయాలి, కులం కాదు ఇక్కడ. ఆ విధంగా పనిచేస్తేనే ఆ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. అట్లా పేదవాడికి రాజ్యాధికారం ఇచ్చి పరిపాలన చేసినా ఒకటే, లేదంటే ఆ రకమైన మనస్తత్వం కలిగి పనిచేసినా మంచిదే. కాబట్టి ఇప్పటికైనా పరిపక్వమైనటువంటి రాజకీయం అనేటువంటిది తెలంగాణలో లేదు. అది వస్తే మంచిది. కాబట్టి ఇవాళ నేనేమంటున్నా అంటే, తెలంగాణ విగ్రహం బాలసుబ్రహ్మణ్యం పెట్టాలన్నా ఎవరిని పెడితే ఏంది, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఈయన విగ్రహాల వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. వినవా, ఎంతోమంది మహనీయులు ఉన్నారు. మహనీయుల విగ్రహాలు అనేటువంటి జనరల్గా పెట్టుకుంటూ ఉంటాం మనం. అయితే ఆ రకంగా పెట్టుకునే విగ్రహాలు అనేటువంటి అదొక వరుస జరుగుతూ ఉంటుంది. దానివల్ల నష్టము లేదు, లాభము లేదు. పెట్టుకునే వల్ల లాభము లేదు, పెట్టుకుంటే వచ్చే నష్టము లేదు. దాని గురించి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. నేనైతే ఈ ఉద్యమకారులకు కానీ పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక దళితుడిగా మన వర్గాల వాళ్లకు తెలంగాణ వస్తే ఏదో జరుగుతుంది అనుకున్నాం, ఏమి జరగలేదో దాని మీద ఫైట్ చేయండి. దట్ ఈజ్ అప్రిషియేటబుల్. అంతేగాని విగ్రహాల కొట్లాట అంత మంచిది కాదని నాకున్న. ఎవరిని కూడా మనం ఇంత పెద్ద విశాలమైన తెలంగాణలో ఏడనో ఒక విగ్రహం పెడితే వచ్చే నష్టమేముంది సార్? దానికి ఎన్నో పెట్టుకోవచ్చు. అసలు ఆంధ్రులే వద్దు అంటే మరి పాకిస్తాన్ అప్పుడు ఉన్నప్పుడు కాలంలో మరి పాకిస్తాన్ ముస్లిం అంతా ఈ దేశం మనమే కదా రాజ్యాంగ పరంగా పెట్టుకున్నాము. ఇప్పుడు కాదంటే జరిగేది ఉందా? కాదు కదా. వాళ్ళ ఆంధ్రులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా సెటిల్ అయిపోయారు. వాళ్ళనైతే ఇప్పటికైతే బయటకు పంపించలేము కదా. మరి అటువంటిప్పుడు ఈ కొట్లాట కూడా అనవసరమైన కొట్లాట. కాకపోతే భాగస్వామ్యం గురించి కొట్లాడు. ఆనాడు ఊహించిన దానికి, ప్రభుత్వాలు ఏర్పడేదానికి మరి ఏమన్నా లాభం ఉందా లేదా అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేస్తే తప్పలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.